బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ రిలీఫ్ లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. గతేడాది మే 4న కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ప్రసంగంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ పరువుకు భంగం కలిగించిందని ఫిర్యాదు చేశారు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కేసును కొట్టివేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ రిలీఫ్ లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. గతేడాది మే 4న కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇక బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రసంగంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని, దీంతో బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఫిర్యాదు చేశారు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైనటువంటి కేసులో హైకోర్టు ఈరోజు ఊరటిస్తూ తీర్పునిచ్చింది. వెన్నెల ముఖ్యంగా ఐపీసీ సెక్షన్ 499 డిఫర్మేషన్ యాక్ట్, అట్లాగే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 125 కింద ఈ కేసు అయితే నమోదైంది. 2024 కొత్తగూడెం జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు రద్దవుతాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సెక్షన్ డిఫర్మేషన్ యాక్ట్ కింద 498, అట్లాగే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 125 కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కేసును అయితే కోర్టుకు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో విచారణ సందర్భంలో కూడా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా విచారణ నుంచి కూడా మినహాయిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ కోర్టుకు సంబంధించి ఫైనల్ తీర్పు కూడా ఈరోజు రావడం జరిగింది. ఏదైతే కేసు నమోదైనటువంటి సెక్షన్లకు సంబంధించి ప్రాసిక్యూషన్ ఆధారాలను సమర్పించడంలో విఫలమైన నేపథ్యంలో ఈ కోర్టును కొట్టివేస్తున్నట్టుగా కూడా హైకోర్టు ఈరోజు ప్రకటించింది. సో ఈ కేసుకు సంబంధించి ఏదైతే పరువు నష్టం బీజేపీ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు నమోదు చేసినటువంటి కేసు సంబంధించి ఎలాంటి ఆధారాలు సరైన ఆధారాలను లేకపోయిన నేపథ్యంలో ఈ డిఫర్మేషన్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసును అయితే కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.